చంద్రబాబు నాయుడు గారు ఎంత జిత్తుల మరి నక్క అన్నది ఈ వీడియో. నేను సుత్తి చెప్పను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. విజయవాడలో వరదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? గేట్లు ఎత్తేయడం వల్ల అవి వరద ముంపుకి గురై ప్రజావాసాల్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడం కోసం చేసిన పని అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అన్నీ తెలుసు, అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్లు పోకుండా 1000 బస్తాలు సిమెంట్ బస్తాల్ని ఒక బ్రిడ్జి లాగా కట్టుకున్నాడు. ఈ విషయం పబ్లిక్లోకి రాకుండా కెమెరాతో ఎవడూ ఫోటో తీయలేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు విజయవాడలో ఎలా ఉంటుందన్నది కూడా ఒక్క ఫోటో ఒక పేపర్లో కానీ, మొబైల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడా రాకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటివైపు ఎవరైనా వెళ్ళి ఫోటోలు తీస్తారేమో అన్న ఉద్దేశంతో రోడ్డు బ్లాక్ చేయించాడు. ఇది కదా జిత్తుల మారి నక్క. చంద్రబాబు నాయుడు గారు కనుక రాకుండా పవన్ కళ్యాణ్ కూడా వస్తే విజయవాడ వరద బాధితులను పరామర్శించడానికి ఆ క్రేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారికే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంతో చేశారు అనే విధంగా అంతా హైలైట్ అవుతుంది. పేరంతా పవన్ కళ్యాణ్కే పోతుంది అనే ఉద్దేశంతో అధికారుల చేత పవన్ సార్ని రానియకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. అద్భుతం కదా. సినిమా వాళ్ళందరూ చాలామంది విరాళాలు ఇచ్చారు. తమిళ హీరోలు తెలంగాణకి 3 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 3 లక్షలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లు ఇచ్చాడు? 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. 20,000 కోట్ల రూపాయి బిల్లలు. ₹1,00,000 ఇచ్చిన పాపాలు పోలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. తురుము కాను కదా. నిమ్మల రామానాయుడిని ఎంత వెనకేసుకొస్తున్నారంటే రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు నిమ్మల రామానాయుడు. వరద నీరు వస్తే నిమ్మల రామానాయుడు గారు కష్టపడి నిద్ర మేలుకొని పనిచేస్తున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి ఆడే కాబట్టి ఉండాల్సింది కూడా ఆడే, అక్కడ ఉండాల్సింది. వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జిలు కూలిపోయినప్పుడు ఇప్పుడంతా నీటిపారుదల శాఖ మంత్రే కదా ఉండాల్సింది. ఆయన నీకు 10,000, నీకు 10,000, నీకు 18,000, కడుపులో బిడ్డ పుడితే 20,000 అని చెప్పి విపరీతంగా ట్రోల్ అయ్యాడు. అది కవర్ చేసుకోవడం కోసం ఇలా ఫోకస్ చేసి ఆయన హైలైట్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఫోటో తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో రోడ్స్ బ్లాక్ చేయించారు. ఒక్క కెమెరామెన్ కానీ, ఒక డ్రోన్ కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఎగరలేదు. చాలా జాగ్రత్త పడ్డాడు. 1000 బస్తాలు సిమెంట్ అడ్డం వేయించుకున్నాడు నీళ్ళు లోపలికి వెళ్లకుండా. అది చంద్రబాబు నాయుడు గారి